ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. వెల్కమ్ టు మనం టీవీ. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు కూడా ఈ వీడియోలో జాయిన్ అయ్యారు. సో నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ చేసే ప్రయత్నం చేసిండు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీలో 2-3 వర్గపోర్లు ఉన్నాయని పెద్ద ఎత్తున చర్చలు కూడా నడిచినాయి. హరీష్ రావుది ఒక వర్గం, కేటీఆర్ది ఒక వర్గం, కవితది ఒక వర్గం, సంతోష్ రావుది ఒక వర్గం, కేసీఆర్ది ఒక వర్గం అనేటటువంటి వర్గపోర్లు కొన్ని నడిచినాయి. కానీ హరీష్ రావు చేసేటటువంటి స్టేట్మెంట్ నిన్న కొంత సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తూ ఉన్నది. హరీష్ రావు కావాలనే ఈ స్టేట్మెంట్ చేసిండా, హరీష్ రావు కావాలనే ఇట్లా మాట్లాడిండా, ఆయన మాట్లాడినటువంటి మాటలలో పాజిటివిటీ ఉందా, నెగిటివిటీ ఉందా, అంటే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీకి హెచ్చరిక ఏమని ఇస్తున్నాడా? నేను హరీష్ రావు చెప్పిండు, కేటీఆర్కి ఒకవేళ రాష్ట్ర పగ్గాలు ఇచ్చిన కేసీఆర్ ప్లేస్లోకి కేటీఆర్ వచ్చినా సరే నేను స్వాగతిస్తా, కేటీఆర్ మంచి పొజిషన్లో ఉంటే ఆయన కింద పని చేయడానికి రెడీగా ఉన్నా అనేటటువంటి తరహాలో నిన్న హరీష్ రావు కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ చేసిండు. మరి హరీష్ రావు చేసేటటువంటి స్టేట్మెంట్స్ వాళ్ళకి సంబంధించిన అనుచరులు విన్న తర్వాత హరీష్ అన్న అట్లెట్లా మాట్లాడింది, అది కరెక్ట్ కాదు కదా, బీఆర్ఎస్ పార్టీకి హరీష్ అన్నే ఇంకొక కన్ను కదా, కేసీఆర్ ఒక కన్ను, హరీష్ ఒక కన్ను, అంటే కేటీఆర్ కంటే సీనియర్ లీడర్ హరీష్ రావు. హరీష్ రావు తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్తో కలిసి పనిచేసేటటువంటి వ్యక్తి. హరీష్ రావు కంటే జూనియర్ కేటీఆర్. అలాంటి కేటీఆర్కు ఎక్కువగా ప్రోత్సాహం రావడం అయింది బీఆర్ఎస్ పార్టీలో. గతంలో 2023 ఎన్నికలలో కూడా కేటీఆర్ వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందనేటటువంటి ఒక చర్చ కూడా ఉంటుండే. హరీష్ రావు 2-3 ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాడు అనేటటువంటి ఒక అంశం కూడా తెరపైకి వచ్చింది. ఈ మూమెంట్లో హరీష్ రావు నిన్న చేసేటటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి. ఈ అంశంపైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. సో ఒకసారి డిస్కస్ చేద్దాం. నాతో పాటు కార్తిక్ అన్న ఉన్నారు, కార్తిక్ అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. సో మొత్తానికి హరీష్ రావు నిన్న చేసేటటువంటి స్టేట్మెంట్స్ ఇప్పుడు ఓన్లీ నాట్ తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేయడము, జాతీయ పార్టీ అంటూ కొంత ఎస్టాబ్లిష్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం. ఇప్పుడు మొత్తం హరీష్ రావుని బీఆర్ఎస్ పార్టీ ఏమైనా పక్కన పెడుతుందా, లేకపోతే హరీష్ రావే బీఆర్ఎస్ కూడా ఏమైనా ఎగ్జిట్ అవుతుందా, లేకపోతే నేను కేటీఆర్ ఒకవేళ అధ్యక్ష పదవిలో ఉన్నా నేను పనిచేస్తానేటటువంటి వ్యాఖ్యాన్ని ఇచ్చిండు. మొన్న జరిగినటువంటి వరంగల్ భారీ బహిరంగ సభలో హరీష్ రావు ఫోటోలు ఎక్కడ కూడా లేదు. మనమే చేసినాం ఆ వీడియో, మనమే చూసినాం కూడా. సో ఎట్లా హరీష్ రావు వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తారు కార్తిక్ అన్న? నిజానికి హరీష్ రావు తనంతట తాను ఏం చెప్పలేదు. హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క పాలనా విధానాల మీద ప్రెస్ మీట్ పెట్టాడు. ఓకే. ఆ ప్రెస్ మీట్లో భాగంగా ఒక విలేకరి హరీష్ రావుని అడిగాడు, ఏం సార్ మీరు పార్టీ మారుతున్నారు అనే వార్తల్లో ఉన్న నిజమెంత, మీరు కేటీఆర్తో విభేదిస్తున్నారనే వార్తల్లో ఉన్న నిజమెంత, మీ పార్టీలో ఉన్న వర్గపోరు సంగతి ఏంటి అని మాట్లాడితే దానికి ఆయన సమాధానం ఇస్తూ మా పార్టీలో ఎలాంటి వర్గాలు లేవు, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను పార్టీ మారుతున్నానని వార్తలు ప్రచారం చేసిన వాళ్ళ మీద కేసులు కూడా పెట్టిస్తున్నాను, కేసులు కూడా పెట్టమని మా పార్టీకి సంబంధించిన దాసో శ్రవణికి నేను చెప్పాను, పెట్టారు, ఆల్రెడీ కేసులు బుక్ అయ్యాయి. నేను పార్టీ మారుతున్నాను ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో కూడా వార్తలు ప్రచురితం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి నుంచి కాదు, నిజంగా కూడా హరీష్ రావు బీఆర్ఎస్ లో ఉండలేడు, బీజేపీలో పోతున్నాను కొంతమంది, కొత్త పార్టీ అని కొంతమంది, అనేక మంది అనేక రకాలుగా వార్తలు వడ్డీ వారించేశారు. దాని అన్నింటినీ రకరకాల టైంలో హరీష్ రావు ఖండిస్తూనే ఉన్నాడు. నిజానికి ఎవరైనా చిత్తశుద్ధిని నిరూపించుకోవాలనుకోవటం, అగ్ని పరీక్షను ఎదుర్కోవాలనుకోవటం బాధాకరమే. కానీ ఇప్పుడు హరీష్ రావు చాలా క్లియర్గా నిన్న చెప్పిన మాట ఏంటంటే, మా పార్టీకి స్టిల్ కేసీఆరే బాస్. ఓకే. మా పార్టీలో సెకండ్ బాస్ అంటూ ఎవరూ లేరు. ఒకవేళ మా బాస్గా కేటీఆర్ నిర్దేశిస్తే, కేసీఆర్ కనుక ఆ డెసిషన్ తీసుకుంటే క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను దాన్ని పాటిస్తాను, ఒకవేళ కేసీఆర్ డెసిషన్ తీసుకుంటే అనేటువంటి మాట మాట్లాడారు. కాకపోతే ఎవరు అవునన్నా కాదన్నా ఒక చర్చ మాత్రం తెలంగాణ రాజకీయాల్లో చాలా బలంగా ఉంది. ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రావడం ఇష్టం లేక కూడా ఎందుకు అపోజిషన్ లీడర్ని తన చేతిలోనే పెట్టుకున్నాడు? ఓకే. సహజంగా కేటీఆర్ కు హరీష్ రావుకో ఇవ్వాలి అనుకుంటే, కానీ ఇవ్వకుండా తన చేతుల్లో ఎందుకు పెట్టుకున్నాడు? ఒకరికి ఇస్తే ఇంకోరు కోపమనే కారణం కాదంటావా? సో ఈ చర్చ మాత్రం తెలంగాణ సమాజంలో బలంగా ఉంది. ఎందుకు అపోజిషన్ లీడర్ గా అసెంబ్లీకి రాకపోయినప్పటికీ, తనకి ఇష్టం లేకపోయినప్పటికీ, రేవంత్ రెడ్డి తన సమకాలీకుడు కాదని కేసీఆర్ భావిస్తున్నప్పటికీ కూడా ఎందుకు తన చేతుల్లోనే పెట్టుకున్నాడు తనకి ఇష్టం లేకుండా కూడా? అంటే ఒకవేళ కేటీఆర్ కి అపోజిషన్ లీడర్ ఇచ్చాడనుకో, అది క్లియర్ ఇండికేషన్ చేసినట్టుంది, నెక్స్ట్ లీడర్ మా పార్టీ కేటీఆర్ఏ అని క్లియర్ చేసినట్టు అవుతుంది. ఆ క్లియర్ చేస్తే హరీష్ రావుకి ఏమో కోపం వస్తేమో,
అనే కారణం ఏమో ఉందా? ఒక రిస్క్ ఇస్తే కేటీఆర్ సంబంధించిన మనుషులకి కోపం రావచ్చు అనేటువంటి కారణం ఉండొచ్చు అనేటువంటిది బలంగా తెలంగాణ సమాజం, తెలంగాణ రాజకీయ వర్గాలు ఎప్పటి నుంచో చర్చించుకుంటా ఉన్నాయి. ఓకే, కొన్నాళ్ళ పాటు హరీష్ రావు పేరు వాళ్ళ పేపర్లో లేదు, వాళ్ళు నడిపిస్తున్న పేపర్లో లేదు, టీవీ ఛానల్లో లేదు. వాళ్ళ ప్రభుత్వంలో రాష్ట్రీయ అధికారం వచ్చినప్పుడు కొంత మంత్రి పదవి ఇవ్వడానికి కొన్నాళ్ళు వెనక్కేశారు. తర్వాత ఇచ్చారనుకో వేరే. హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేసిరనే చర్చ కూడా ఉంది బీఆర్ఎస్ లో. అంటే ఆయన బీజేపీతో కొలాబ్ అవుతున్నాను, బీజేపీతో డిస్కస్ చేస్తున్నాను అని ట్యాప్ చేసిరు అనేది కొంత వినబడినటువంటి విమర్శలు. ఒక ఆశ్చర్యం ఏంటంటే ఇలాంటి ఎన్ని రాజకీయ చర్చలు బహిరంగంగా జరిగినప్పటికీ కూడా హరీష్ రావు పార్టీ మార్పు జరగలేదు. అసలు అది జరుగుతున్నట్టు ఇండికేషన్ కూడా ఎప్పుడు ఇవ్వలేదు. ఏదో బయట జరుగుతున్న చర్చలు తప్ప అవును, హరీష్ రావు ఎప్పుడు కూడా కేసీఆర్తో విధేయుడిగానే ఉన్నాడు. వరంగల్లో బ్యానర్లు పెట్టకపోయినా, అప్పుడు మంత్రి పదవి ముందు ఇవ్వకపోయినా, తర్వాత వాళ్ళ పేపర్లో పేరు రాకపోయినా సరే ఈ కొద్ది అణిగి మనకి కొంత మళ్ళా దగ్గర అయ్యే ప్రయత్నం చేశారు తప్ప ఆ పార్టీతోటి లేదో కేసీఆర్ తోటి ఎప్పుడు కూడా విభేదాలతో ఉండేటట్టు బహిరంగంగా చేయలేదు. బహిరంగంగా ఈ రోజు వరకు కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ హరీష్ రావు ఒక్క మాట కూడా అనలేదు బహిరంగంగా బయటకు వచ్చిన. కాకపోతే వాళ్ళ పార్టీలో ఇంటర్నల్ ఇష్యూస్ ఉండవంటే ఏ పార్టీలోనే ఉంటాయి, ఏ పార్టీలోనైనా వర్గ విభేదాలు ఉంటాయి. మరి ఆ పార్టీకి వచ్చే కాంగ్రెస్ పార్టీలో ఎన్ని వర్గాలు ఉండాలి? మొత్తం వర్గమే అన్న, మొత్తం వర్గమే. మొత్తం సరే, కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా వర్గమే కాంగ్రెస్ లో. ఇప్పుడు ఆ పార్టీలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగానే వర్గాలు ఉన్నాయి కదా ఏకంగా. అది అతని క్యాబినెట్ లోనే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సొంత క్యాబినెట్ లోనే వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ పార్టీలో కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా మాట్లాడలేదా? కానీ ఇక్కడ బహిరంగంగా మాట్లాడటం లేదు. కాంగ్రెస్ పార్టీలో బహిరంగంగా మాట్లాడటం అనేది ఉంది, కానీ బీఆర్ఎస్ పార్టీలో బహిరంగంగా మాట్లాడటం లేదు. ఇంటర్నల్ గా మాత్రం సమ్ ఇష్యూస్ ఎంత వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా, అవునన్నా కాదన్నా ఉన్న మాట వాస్తవం. కాకపోతే హరీష్ రావు ఇది వెరీ సీనియర్ లీడర్. ఆ పార్టీ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి వ్యక్తి ఖచ్చితంగా కూడా. ఎందుకంటే కేసీఆర్ తెలంగాణ జెండాని పట్టుకున్నప్పుడు, ఆ ఎజెండాతో ఉద్యమాన్ని రాజకీయ పార్టీని పెట్టినప్పుడు ఆ రాజకీయ పార్టీతో కలిసి క్యారీ అయినటువంటి వ్యక్తి హరీష్ రావు. సిద్దిపేట తన కంచుకోటగా మార్చుకున్నాడు. అక్కడ వచ్చే మెజార్టీ తెలంగాణలోనే హైయెస్ట్ మెజార్టీ ఎప్పుడు కూడా, ఎప్పటికప్పుడు మెజార్టీ పెరుగుతూ పోతాం. సో ఇంతకాలం సీనియర్ లీడర్. మరి కేటీఆర్ అంటవా? మరి ఇందాక నువ్వు చెప్పిందంటే ఒకదాన్ని నేను విభేదిస్తా. కేటీఆర్ వల్ల ఓడిపోయిందంటే ఇప్పుడు కేటీఆర్ ఇమేజ్ ఎక్కడుంది? ఎక్కువ అర్బన్ లో ఉంది. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే కేటీఆర్ ఇమేజ్. అంటే అట్టనే హరీష్ రావు ఇమేజ్ వర్సెస్ కేటీఆర్ ఇమేజ్ అంటే ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు నాయకుల ఇమేజ్ చర్చించడం కొద్ది కష్టం. ఎవరి ఇమేజ్ వాళ్ళకు ఉంది. ఎవరు కొద్ది హరీష్ రావు కొద్ది సీనియర్ కావచ్చు, కేటీఆర్ జూనియర్ కావచ్చు కాక, కానీ ఎవరి ఇమేజ్ ఎవరి స్థాయి వాళ్ళకు ఉంది. కానీ ఈ ఇద్దరు కూడా పార్టీకి ముఖ్యమే. ఎవరు పార్టీతో విభేదించినా ఇప్పుడున్న కష్టాల్లో, ఇప్పుడున్న నష్టాల్లో, ఇప్పుడున్న ఇబ్బందులు ఆ పార్టీకి కష్టమే. ఇటు హరీష్ రావుని పార్టీ వదులుకోలేదు, అలానే కేటీఆర్ ని డిక్రేట్ చేయలేదు. ఆ ఇద్దరు కూడా పార్టీకి రెండు కళ్ళు. ఇప్పుడు కేసీఆర్ అతను శకం నుంచి నెక్స్ట్ శకానికి పార్టీ రావాలి, నెక్స్ట్ జనరేషన్ పార్టీ రావాలి. నెక్స్ట్ జనరేషన్ పార్టీ రావాలంటే వీళ్ళిద్దరూ కలిసే నడవాలి, జోడీలాగా పార్టీ నడిపించాలి. ఒక ఎడ్ల బండికి రెండు ఎద్దులు ఎలా ఇంపార్టెంటో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇద్దరు చాలా ఇంపార్టెంట్. ఈ ఇద్దరులో ఎవరిని ఆ పార్టీ డిగ్రేడ్ చేసుకున్నా, వదులుకున్నా, లేదా నష్టపరుచుకున్నా ఆ పార్టీకి నష్టం జరిగింది. కాబట్టి ఆ పార్టీకి ఇద్దరు కూడా కలిసి నడవటం అవసరం. ఆ మేరకు కేసీఆర్ చేసే ప్రయత్నాల్లో భాగమే ఈ రోజు వరకు అపోజిషన్ లీడర్ కేటీఆర్ చేతికి ఇవ్వబోదు. కాకపోతే కేసీఆర్ చాలా బలంగా అనుకుంటున్నాడు. గతంలో నరేంద్ర మోడీ గారు చెప్పారు, కేసీఆర్ నా దగ్గరకు వచ్చేసి కేటీఆర్ ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి. ఖచ్చితంగా నెక్స్ట్ ఆ పార్టీకి కేటీఆర్ చేతుల్లో పెట్టారని, కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయాలని, అది హరీష్ రావు కోఆపరేషన్ తోనే చేయాలని కేసీఆర్ చాలా ప్రయత్నంగానే ఉన్నాడు. మరి ఆ ప్రయత్నంలో సక్సెస్ అయితే మాత్రం నిజానికి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ యాంటీలో బీఆర్ఎస్ కి మంచి రాజకీయ అవకాశాలు ఉన్నాయి. మరి ఈ రాజకీయ అవకాశం ఇప్పుడు ఒక వార్త ఏంటంటే, నిజానికి రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఇచ్చే బీఆర్ఎస్ హైకి పెరిగింది. కానీ ఇప్పుడు కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు ఉన్నటువంటి కారణంగా ఆ పార్టీ ఒకళ్ళు ఓన్ చేసుకున్న పార్టీని ముందు నడిపేయడం జరగట్లే. కాకపోతే అనుకోకుండా వీళ్ళకి అదృష్టం కలిసి వచ్చింది. బీఆర్ఎస్ కి రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ ఫలితంగా బీఆర్ఎస్ చాలా హైకి వచ్చింది. వీళ్ళు సరిగా ఉపయోగించుకోగలిగితే రాజకీయంగా నెక్స్ట్ బీఆర్ఎస్ కి మళ్ళా అధికారంకి వచ్చే అవకాశం ఉంది కేసీఆర్ మీద. కాకపోతే కేసీఆర్ మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ అధికారం వస్తే రాసి పెట్టుకో కేటీఆర్ నే ముఖ్యమంత్రి చేస్తారు, అది పక్క. సో కేటీఆర్ ఆధ్వర్యంలో పనిచేయడానికి హరీష్ రావు కూడా రెడీ ఉండొచ్చు, రెడీగా అవ్వాలి, తప్పదిగా. అది కొద్దిగా ఆప్షన్ లేదు, వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఎంత కాదన్నా తన కుటుంబాన్ని, తన సొంత కొడుకు కాబట్టి నెక్స్ట్ జనరేషన్ తన ప్రమోట్ చేద్దాం అనుకుంటారు. కాబట్టి తను ఖచ్చితంగా కేటీఆర్ ని ముఖ్యమంత్రి పార్టీ అధికారంలోకి వస్తే చేద్దాం అనుకుంటాడు. కాకపోతే అదే క్రమంలో హరీష్ రావుని ఇగ్నోర్ చేస్తే మాత్రం పార్టీకి నష్టం అవుతుంది.
సో హరీష్ రావుని కలుపుకుంటూనే కేటీఆర్ కి ప్రమోషన్ జరగాలి. ఆ హరీష్ రావుని పక్కన పెట్టి చేస్తే మాత్రం అది అయ్యే పని. సేమ్ ఇటలైనా ఆశ్చర్యపోని అవసరం లేదు, ఇబ్బంది పెడితే. ఇంకొక మాట ఏంటంటే ఆ పార్టీలో సరే నువ్వు కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు అనే వార్త మాత్రం చూస్తున్నావు, కేటీఆర్ వర్సెస్ కవిత అనే వార్తను కూడా చూడాలి. అవును, ఎందుకంటే ఆమె సొంతగా బీసీ నినాదం ఎత్తుకుని ఆమె ఫైట్ ఆమె ఉన్నారు బిజీగా. సరే ఆమెను పూర్తిగా పార్టీ ఓన్ చేసుకోవడానికి రెడీగా లేదు అనేటువంటి వార్త కూడా వినపడుతుంది. సో ఏది ఏమైనా వీళ్ళందరి మధ్య సయోధ్య కుదిరొచ్చి పార్టీని ముందుకు తీసుకెళ్తే బీఆర్ఎస్ కి లైఫ్ అయితే ఉంది. కానీ వీళ్ళందరినీ కోఆర్డినేషన్ తో ముందుకు తీసుకెళ్ళాలి. సరే అన్ని ఏ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉన్నట్టే ఒకే కుటుంబంలో ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నట్టే పార్టీలో కూడా ఉంటాయి. కానీ దాన్ని కలుపుకుపోయే నాయకుడు వాళ్ళందరి మధ్య కోఆర్డినేషన్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఆ పార్టీ ఒక బాధ్యత. అవును. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. సో ఇది హరీష్ రావు అండ్ కేటీఆర్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుంది.